బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమానాభివృద్ధి కోరుకుంటుందే కానీ ఒక వ్యక్తి ఉక్కుపాదం కింద తెలంగాణ బలైపోయిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కోలుకున్నట్లే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు, కానీ నేడు తెలంగాణలో జరుగుతున్నదేంటో ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమానాభివృద్ధిని కోరుకుంటుంది, కానీ ఒక వ్యక్తి ఉక్కుపాదం కింద తెలంగాణ బలైపోయిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నట్లే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు, కానీ నేడు తెలంగాణలో జరుగుతున్నదేంటో ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, లెక్కలేసుకుంటేనో కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో 100 మంది కేసీఆర్లు పుట్టినా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. నా కుటుంబంలో నా సోదరుడో నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువెంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే. కేసీఆర్ ప్రాణానికి ఏదో కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకొని ఉండొచ్చు, కానీ ఓ కానిస్టేబుల్ కిష్టయ్యనో, ఓ యాదయ్యనో, ఓ శ్రీకాంతాచారో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ వేణుగోపాల్ రెడ్డో, ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమన్నా తేడా ఉందా? కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో శ్రీకాంతాచారి కుటుంబానికి శ్రీకాంతాచారి ప్రాణం కూడా అంతే విలువైంది. ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా 1201 అవుతుండే. కేసీఆర్ పోతే వచ్చే నష్టమేముంటుండే? కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఏర్పడిన రాష్ట్రంలో గతంలో మనం ఏదైతే అంశాలను ప్రస్తావించినామో, మనవాడు కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే మరి 10 సంవత్సరాలలో ఒక దశాబ్ద కాలము అంటే ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి. ఆయన ఏం చెప్పిండు, ఏం చేయలేదు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన చెప్పిన నీళ్ళు వచ్చినాయా, ఆయన చెప్పిన నియామకాలు జరిగినాయా, ఆయన చెప్పిన నిధులు నిజంగానే పేద ప్రజలకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి ఆ నిధులు వచ్చినాయా, పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిధులు ఉపయోగపడ్డాయని ఈరోజు మనం నిలబడి ఆలోచన చేయాల్సిన సందర్భం. రెండవది, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కాలం మొత్తం మనం టీజీ అనుకోవట్లేను తెలంగాణ స్టేట్కి. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, లెక్కలేసుకుంటేనో కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో 100 మంది కేసీఆర్లు పుట్టినా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే.